రాయపూల్ మండల్ అనాజ్పూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మాదేవి బ్రహ్మోత్సవాలు కావున మా యొక్క వార్షికోత్సవం 3వ వార్షికోత్సవం ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. కావున నిన్న చండీయాగం జరిగింది. ఈరోజు పుట్ట ధనిపోసుడు, కాటమేయ విగ్రహ ప్రతిష్ట, లంద ఓడు అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు జల్ల కడవలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈరోజు ఉన్నాయి. కావున రేపు శ్రీ రేణుకా ఎల్లమ్మాదేవి కళ్యాణం ఉన్నది. అందుకే పెద్ద ఎత్తున ప్రజలందరూ చుట్టూరు గ్రామాల అందరూ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మా యొక్క గౌడ సంఘం తరపు నుంచి మేము కోరడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేయాలని మా యొక్క ఈ మండలందరినీ మండల గ్రామాలందరినీ స్వాగతం పలుకుతున్నాము. స్వాగతం కోరుతున్నాము. కళ్యాణం అనంతరము తీర్థప్రసాదాలు అన్నదానం ఉంటుంది కాబట్టి సేకరించగలరని మా యొక్క గౌడ సంఘం నుంచి ధన్యవాదాలు. గ్రామంలోని ఉన్న అన్ని కులాలు కూడా మా రేణుకా ఎల్లమ్మ దేవాలయం దగ్గరకు వచ్చి కళ్యాణంకు వీక్షించగలరని మా యొక్క కోరిక. మండలం అనాజ్పూర్ గ్రామంలో శ్రీ జమదగ్ని రేణుకా ఎల్లమ్మల కళ్యాణ మహోత్సవానికి దౌలతాబాద్ మండల ప్రజలందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. అందరూ రేపు కళ్యాణానికి వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి మా యొక్క గౌడ సంఘం తరఫున ఇది ఆహ్వానం అనుకొని అందరూ రాగలరని మా యొక్క మనవి. రాయపూల్ మండల్ అనాజ్పూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణానికి వివిధ గ్రామాల నుంచి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అతీతంగా అందరు సతీ సమేతంగా పిల్లలను తీసుకొని ఈ గ్రామానికి కళ్యాణానికి మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే. కావున దయచేసి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మా యొక్క మన గౌడ సంఘం తరఫున. ఈరోజు అనాజ్పూర్ గౌడ కుల సంఘాల తరఫున మేము ఎల్లమ్మ శ్రీ రేణుకామాత ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అతి గ్రాండ్గా అంగరంగ వైభవంగా చాలా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ మా అనాజ్పూర్ గౌడ సంఘ ప్రజలే కానీ మా ఊరు ప్రజలే కానీ ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. దీంట్లో విధంగా నిన్న చండీ యాగం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. దాంతోపాటు ఇవాళ మేము కాటమేయను నిలుపుకోవడం జరిగింది. గౌడకుల సభ్యులు కానీ ఇతర వాళ్ళు కూడా చాలా మంది అక్కడికి వీక్షించడానికి వచ్చారు. దాంట్లో భాగంగా ఇప్పుడు పుట్టకు ధ్వని పోయడం, గంగ తెప్పకు వెళ్ళడం, దాంతోపాటు సాయంత్రం మాకు లందకు వెళ్ళడం, లంద తర్వాత దాంతోపాటు చెరువుకు గంగ తెప్పకు వెళ్ళడము. ఇలా దీని తర్వాత తదనంతరం రేపు ఉదయం అమ్మవారికి బోనాలు దిగడం జరుగుతుంది ఉదయమే. దాంతోపాటు బోనాలతో వచ్చాక ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని అతి గ్రాండ్గా అంగరంగ వైభవంగా చుట్టుపక్కల ఉన్న మా రాయపూల్ మండలాన్ని కాకుండా ఇంత ముందుకున్న దౌలతాబాద్ మండల్, ఇక్కడే దగ్గరున్న గజ్వేల్, చుట్టుపక్కల తొగుట ఇలాంటి గ్రామాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతి విలేజ్ నుంచి ప్రతి పెద్దవారే కానీ మాకు సంబంధించిన రాజకీయ నాయకులు పెద్దవాళ్ళే కానీ ప్రతి ఒక్కరు విచ్చేసి దీన్ని అంగరంగ వైభవంగా మాకు సంతోషంగా మాతో పాటు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఘనంగా చేయడం జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మా తీర్థ ప్రసాదాలను మా అన్నదానాన్ని స్వీకరించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. కాటమేయకి, కాటం రాజుకు, జై గౌడన్న, జై గౌడన్న.